హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే చోలే భటూరే రెసిపీ చూపిస్తాను రండి. ఓవర్ నైట్ సోక్ చేసిన కాబోలి శనగలను అయితే కుక్కర్లో తీసుకోవాలండి. దాంట్లో ఒక క్లాత్ అయితే తీసుకొని, తెల్లటి క్లాత్ అయినా పర్లేదు, కచ్చీఫ్ అయినా పర్లేదండి. దాంట్లో ఒక స్పూన్ షాజీరా, 2 ఇలాచి, 2 లవంగాలు, పట్టా వేసి, ఒక్క స్పూన్ టీ పౌడర్ వేసి పొట్లం కట్టాలండి. పొట్లం కట్టి ఆ పొట్లాన్ని ఆ శనగల్లో పెట్టాలి. పెట్టి వాటర్ వేసి లైట్గా సోడా వేసి ఒక 5-6 విజిల్స్ అయితే రానివ్వాలి. ఉడికే వరకు పూరి పిండి అయితే కలుపుకుందాం రండి. అదే భటూరే పిండి. దాంట్లో నేనైతే మల్టీగ్రెయిన్ ఆటా 3 స్పూన్లు అయితే తీసుకున్నాను. దాంట్లో ఆ చిన్న స్పూన్తో ఏమో 3 స్పూన్లు కరాచీ బొంబాయి రవ్వ తీసుకున్నానండి. వేసి ఒకసారి బాగా కలిపి దాంట్లో ఒక స్పూన్ వచ్చి సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసి అది కూడా బాగా కలిపి పెరుగు వేసి ఇంకా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి. 100 గ్రామ్స్ వరకు పెరుగు పడిందండి. ఇలా మధ్య మధ్యలో పెరుగు వేసుకుంటూ కలుపుకోవాలి. అది కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి పిండిని. ఇప్పుడు చోలేకి కావాల్సిన మసాలా ప్రిపరేషన్ అయితే చూద్దారండి. 1 ఇంచ్ అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఓ మీడియం సైజ్ టమాటాలు 2 అండి వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలండి. ఇంకా శనగలు ఉడికినాయో లేదో చూద్దామండి. మూత తీసి అలా పొట్లం అయితే తీసి పాడేయాలి. ఇంకా శనగలు అయితే ఉడికిపోయినాయండి. నేను మధ్యలో ఒక టమాటో వేసాను, ఆ క్లిప్ అయితే మిస్ అయ్యిందండి. తర్వాత కడాయి పెట్టి కడాయిలో బిర్యానీ ఆకులు 2 వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత మేము పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసి దగ్గరికి వచ్చే వరకు వేయించుకోవాలి. దాని పచ్చి వాసన పోయేంత వరకు, ఆయిల్ పైకి తేరే వరకు వేయించుకోవాలండి. తర్వాత 1 స్పూన్ వచ్చి పసుపు, 1.5 స్పూన్ వచ్చి కారం, అలాగే 1 స్పూన్ వచ్చి సాల్ట్ వేసి చోలే మసాలా అయితే 2 స్పూన్లు వేయాలండి. వేసి బాగా కలిపి ఉడికించిన శనగలు వేసి ఇంకా మీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి ఒక 10 నిమిషాలు. అంతేనండి, టేస్టీ టేస్టీ చోలే అయితే రెడీ. ఇంకా భటూరే చూద్దాం రండి. ఇంకా పిండిలో అయితే 1 స్పూన్ వచ్చి ఆయిల్ వేసి లంప్స్ లేకుండా బాగా ఒక్కసారి కలుపుకోవాలండి. కలుపుకొని మీకు ఏ సైజు ఉండలు కావాలంటే పూరీలు ఆ సైజు ఉండలు చేసుకోవాలండి. వీళ్ళని అయితే పొడి పిండితో ఒత్తకూడదండి. ఇలా వేడెక్కిన ఆయిల్లో అలా డిప్ చేసి లైట్గా ఆయిల్ తీసుకొని దాంతో ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి పూరీలు అయితే ఎలా పొంగుతున్నాయో, అన్ని పూరీలు ఇలాగే పొంగినాయండి. అలాగే సాఫ్ట్గా కూడా ఉన్నాయి. తినడానికి చాలా ఇష్టంగా తినచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మా చిన్నదైతే ఏ హోటల్కి వెళ్ళినా చోలే భటూరే తెప్పించుకుంటుందండి. అందుకని నేను తనకి ఇష్టమైనవే ఎక్కువ చేస్తాను. పిల్లలకి నచ్చేయే చేయడానికి నేనైతే చాలా ప్రయత్నిస్తానండి. ఇలా అయితే ప్లేటింగ్ అయితే ఇలా సర్వ్ చేశానండి. చూడండి, ఆనియన్స్, కొత్తిమీర వేసి పూరీలన్నీ పొంగినాయండి. అంతేనండి, టేస్టీ టేస్టీ చోలే భటూరే అయితే రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.